హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు కుబేర సినిమా రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. మీ అందరికీ కుబేర సినిమాలో ఎటువంటి పాయింట్స్ నచ్చాయో ఎటువంటి పాయింట్స్ నచ్చలేదో నాకైతే తెలీదు. నన్ను అయితే మాత్రం చాలా అంటే చాలా ఒక 2-3 విషయాల్లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. బట్ ఓవరాల్ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి కంటెంట్. రీసెంట్గా వచ్చిన సినిమాలతో కంపారిజన్ చేసుకుంటే ఇంత రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ఎలిమెంట్స్ తోటి మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమా కుబేర సినిమా. సో శేఖర్ కమ్ముల గారి మూవీస్ అయితే మాత్రం మన అందరికీ బాగా అంటే బాగా రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాల్ని మంచి కథలతోటి, అంటే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల గ్యాప్ ఇచ్చినా సరే వచ్చిన సినిమా అయితే మాత్రం బ్రెయిన్ లో నుంచి పోవద్దు అనమాట. అటువంటి స్టోరీస్ ని, అటువంటి మేకింగ్ తోటి అయితే తీసుకొచ్చే డైరెక్టర్ మన శేఖర్ కమ్ముల గారు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్, నాకైతే మాత్రం బాగా ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. లీడర్ సినిమా నుంచి నేనైతే మాత్రం ఆయన మేకింగ్ స్టైల్స్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే రీసెంట్ గా వచ్చే ప్రతి ఒక్క సినిమాలోని ఎప్పుడు సెట్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడియంట్, చీకట్లో కొట్లాడుకోవడం, మహా అయితే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు హాలీవుడ్ ని మనోడు బీట్అవుట్ చేసే అంత ఘోరంగా తీస్తారు విఎఫ్ఎక్స్ షాట్స్. అలాగే అంత రియాలిటీగా ఉండవు, చూడగానే తెలిసిపోతుంది ఇది గ్రాఫిక్స్ అని చెప్పేసి. అండ్ అనవసరమైన ఫైట్ సీన్స్ కూడా కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడాల్సిన అవసరం లేదు అనిపించే షార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో అసలు సెట్స్ ఏం లేవు. అంత పెద్ద ఒక డంప్ యార్డ్ ని కానీ అలా పెద్ద పెద్ద యాక్టర్స్ కొన్ని ఏరియాల్లో బాగా యాక్ట్ చేశారు. అంత క్రౌడ్ లో కూడా ఇంత బాగా ఎలా యాక్ట్ చేశారు, ఇంత రియాలిటీగా వితౌట్ ఎనీ సెట్స్ అనమాట, లైవ్ లో జరుగుతున్న లొకేషన్స్ లో వాళ్ళు షూటింగ్ లో యాక్ట్ చేయడం అనేది నిజంగా అయితే గ్రేట్ థింగ్ అని నాకైతే అనిపించింది. అలాగే ఇందులో క్యారెక్టర్స్ దేవ అండ్ దీపక్ అనే క్యారెక్టర్స్ తోటి ఒక బిలీనియర్ టాపిక్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మెయిన్ రోల్ అనమాట. దట్టు రష్మిక మందన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను చలో సినిమాలోని అండ్ భీష్మలోని అండ్ ఇప్పుడు ఈ మూవీలోని నాకు చాలా బాగా నచ్చారు ఆ క్యారెక్టరైజేషన్ అయితే గానీ. ఎందుకంటే చాలా కొన్ని షార్ట్స్ అయితే నిజంగా డంప్ యార్డ్ లోనే జరిగాయా, లేకపోతే వీళ్ళు వెళ్ళి డంప్ యార్డ్ లో ఇంకా క్యారెక్టర్ కోసం జీవించేశారా అని అయితే అనిపించింది. ఈ 4 రోల్స్ అయితే మాత్రం పీక్ స్టేజ్ అనమాట. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో గానీ, కొన్ని షార్ట్స్ లో గానీ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాయి. ఆ టైప్ ఆఫ్ షార్ట్స్ గానీ, వాళ్ళు యాక్ట్ చేసే విధానం గానీ చాలా అంటే చాలా బాగా రియలిస్టిక్ గా, రియాలిటీగా బాగా యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా యాక్ట్ చెయ్యాలి అనే టైప్ లో అయితే ఎక్కడ కనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ధనుష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా దండవర దోత. నీకు మాత్రం నీ డెడికేషన్ కి నీకు దండమనే చెప్పాలి. టాలీవుడ్ స్టోరీని యాక్సెప్ట్ చేయడమే కాకుండా క్యారెక్టర్ లో కూడా ఎటువంటి మోడిఫికేషన్ గానీ, ఎటువంటి జస్టిఫికేషన్ గానీ తను ఎక్కడ వేలెట్టకుండా చెప్పినట్టు చేసాడేమో నాకైతే అనిపించింది. శేఖర్ కమ్ముల గారు అంత బాగా ఇతన్ని వాడడం అయితే మాత్రం గ్రేట్ థింగ్ అని చెప్పాలి. నిజంగా ఈ క్యారెక్టర్ కి అతను కాకుండా వేరే పర్సన్ ని యాడ్ చేస్తే బాగుంటుందంటే మనం అయితే మాత్రం ధనుష్ గారు చేసిన ఈ యాక్టింగ్ రోల్ చూస్తే మాత్రం ప్రివ్యూస్ గానీ, ఇప్పుడు వస్తున్న మూవీస్ లో గానీ బెగ్గర్ గెటప్ అంటే మాత్రం ధనుష్ గారు గుర్తొస్తారనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. నాగార్జున గారి రోల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన కూడా చాలా నీట్ గా, ఎక్కడ కూడా ఆయనకి తగ్గ రోలు చాలా రోజుల తర్వాత వచ్చిందేమో నాకైతే అనిపించింది. ఇలా అండ్ బిలీనియర్ గెటప్ కానీ చాలా మంచి రోలు, చాలా పెద్ద రోల్ ఇచ్చారు, బాగా ఉంది. కానీ ఇందులో మైనస్ పాయింట్స్ కూడా మరి చెప్పాలిగా. ఇప్పటి వరకు పాజిటివ్ కాదు, మైనస్ పాయింట్స్ కూడా చెప్తున్నా. క్యారెక్టర్ తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు కొన్ని ఎక్కడంటే చాలా లెందీ అనమాట. లెందీ అంటే కొన్ని సీన్స్ డిలీట్ చేస్తే బెటర్ ఏమో. 3 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది సినిమా స్టోరీ మనం చూస్తున్నంతసేపు. కొన్ని చోట్ల చాలా వరకు ల్యాగ్, చాలా స్లోగా నడుస్తుంటుంది. మధ్యలో బిఫోర్ ఇంటర్వెల్ అండ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ కొంచెం స్లోగా నడుస్తుంది. దట్టు విలన్ ని అంటే ఆ విలన్ కి అంత హైప్ ఇచ్చేటప్పుడు అతని చుట్టూ ఉన్న మనుషులు గాని అతను చచ్చిపోయినప్పుడు ఎవరు అక్కడ కనిపించరు. చిన్న గాజు బెంకుతో చంపేశారా అని నాకైతే అనిపించింది. ఎందుకు చంపారనేది స్టోరీ అనమాట. మీరు అది చూడండి. మళ్ళీ నేను ఆ స్టోరీ మొత్తం చేస్తే ఎలా ఉంటుందని అంటే లీక్ చేస్తాడని చెప్పేసి అంటుంది. సో స్టోరీ అయితే నేను లీక్ చేయను. నాగార్జున గారి రోల్ కూడా సగంలో ఆగిపోద్ది, అది కూడా నాకు నచ్చలేదు. చాలా పెద్ద రోలు, ఇంకా కంటిన్యూ అయితే బాగుండేమో అనిపించింది. ఆ మధ్యలో ఆగిపోవడం నాకైతే నచ్చలేదు. మధ్యలో కాదు, ఇంటర్వ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాల్లో అతని క్యారెక్టర్ అయితే మాత్రం క్లోజ్ అయిపోద్ది. సో ఇవి మైనస్ పాయింట్స్.
మీరైతే మాత్రం ఈ సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి వితౌట్ అంటే రీసెంట్గా అంటే శేఖర్ కమల్ గారి సినిమా అంటే ఎలా ఉంటుందని అంటే మరి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా వరకు పడిపోయి కొట్టుకు చచ్చేంత డైలాగ్స్ ఏమి ఉండవు, అలాగే దొర్లిపోయే అంత కామెడీ టైమింగ్ ఉండదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. దట్టు ఎక్కడ ఐటమ్ సాంగ్ కానీ అడల్ట్ కామెడీ కానీ అండ్ ఎక్స్పోజింగ్ కానీ ఎటువంటివి ఏమీ లేకుండా క్లీన్ స్టోరీ, క్లీన్ స్క్రీన్ ప్లే, క్లీన్ ప్రెజెన్స్, మొత్తం క్లీన్గా ఆయనది ఎలా ఉంటుంది అంటే చాలా ప్యూర్గా ఉంటుంది స్టోరీ, ప్యూర్ స్క్రీన్ ప్లే, ప్యూర్ ఎగ్జిక్యూషన్ నాకైతే అనిపించింది. మీరు కనుక ఈ సినిమా నచ్చినట్లయితే ఈ సినిమాలో ఒక సీజీ అయితే మాత్రం వాడారు. అది ఎక్కడ ఏంటి అనేది, సీజీ అంటే బ్లడ్ పాయింట్స్ గట్ట కాదు, సీజీ అయితే మాత్రం ఒక చోట అయితే వాడారు. సీజీ ఎక్కడ వాడారు మీకు కనుక తెలిసినట్లయితే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. నేను అది ఐడెంటిఫై చేశాను, బట్ మీరు మాత్రం చూస్తే మాత్రం డెఫినెట్గా